నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వింటలేదు సమంత. రాత్రంతా హాస్పిటల్లో ఉన్నావు కదా? లేదు, వెంటనే వచ్చేసా. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. నేను ఇవ్వలేను. ఏ? వాడు నిన్న రాత్రి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? వాడు కంప్లైంట్ ఇచ్చుంటే నన్ను వేసేసేవారు లోపలికి. వాడి మీద సింపతియా నీకు? అది కాదు రాకేష్, నువ్వే ఆలోచించు. పాపం పద్దు నాలాగే ఉంటుందంట. తెగ ఏడుస్తున్నాడు, జాలేస్తుంది. ఇప్పుడేంటి లవ్ చేస్తున్నావా వాడిని నువ్వు? ఆ పద్దు ప్లేస్ ఏమైనా రిప్లేస్ చేస్తావు నువ్వు? అలా మాట్లాడతావేంటి? నేను వాడిని ఎందుకు లవ్ చేస్తాను? వాడెవడో కాన్కిస్గా గొట్టం గాడికి నాకు సంబంధం ఏంటి? నువ్వు మాట్లాడి స్టైల్ చూస్తుంటే వాడితో పోతావేమనిపిస్తుంది. ఐ హేట్ యు. నన్ను వాడు ఏడిపిస్తున్నాడు, వీడు ఏడిపిస్తున్నాడు. హలో, నేనే రవితేజని మాట్లాడుతున్నా. రవితేజ గారు చెప్పండి. ఏంటి ఇందాక నుండి ఫోన్ ఎంగేజ్ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి? సార్, నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. బాయ్ ఫ్రెండా బొంగ? ఆడితో మాట్లాడింది చాలు, ఇంకా వదిలే. ఆడెక్కడో న్యూయార్క్ లో ఉంటాడు, ఆడికి మనకి సంబంధం ఏంటి? ఈసారి ఫోన్ ఎంగేజ్ వస్తే గిత్తే మా తమ్ముడితోనే రావాలి, ఇంకెవరిని ఎంటర్టైన్ చెయ్యకో. ఓకే ఓకేనా? మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మనుషుల మీద అంత కమాండ్ ఏంటి సార్ మీకు? ఏదో ఎటకరాలు ఆపి నేను చెప్పేది విను. మా తమ్ముడు వాడి ఫీలింగ్స్ నీతో సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాడు. చెప్తాను విను. వాడు పద్దుని ఎంత లవ్ చేశాడో తెలుసా? ఆ అమ్మాయి పోయిన తర్వాత వీడు ఎక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడేమో అని ఇంట్లో అందరూ టెన్షన్తో ఎడుతున్నాం. మా టైం బాగుండి వాడికి నువ్వు తగిలావు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకొని బ్రతికించు, లేకపోతే సత్తాడు ఎదవా. మరి నా బాయ్ ఫ్రెండ్ ఏం చేయమంటారో చెప్పండి సార్. వాడు ఎలాగోలో చేస్తాడు, మనకి ఎందుకు అమ్మాయి? నేను నా బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నాను. ఆ బొంగు చేసావులే. నేను పెళ్లికి ముందు 10 మందిని లవ్ చేశా, ఫైనల్ గా మా ఆవిడ పెళ్లి చేసుకోలేదా? అలాగే ఇది కూడా. సార్, దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పింది అర్థం కావట్లేదా? ఇంత చెబుతున్నా 2 మచ్ 3 మచ్ అంటావు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? సార్, మీకు మీ ఫ్యామిలీకి నమస్కారం. మళ్ళీ కనిపిస్తే చెప్పించుకుని కొట్టండి. నేను ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా. రేయ్, అది అలాగే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళి పట్టుకో, వదలొద్దాన్ని. వాడొకడు, వీడొకడు, మధ్యలో ఇంకొకడు. Questa è Samantha. Le è andato? చెప్ప పట్టుకుంటూ వచ్చేవేంటి? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పిచ్చ నా కొడుకులే ఎదుగుతున్నాను ఇక్కడ. ఏంటా కన్నీళ్ళు? నా కోసమే? ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వెరోనా. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? పాస్పోర్ట్ వద్దా? నాకు ఒక విషయం బాగా అర్థమైందిరా. నాకు నా పాస్పోర్ట్ ఎంత అవసరమో దానికన్నా 100% నేను నీకు అవసరం. నేను వెళ్తే చచ్చినట్టు నా వెనకాలొస్తావు రా. సమంత, సమంత, పాస్పోర్ట్స్ రూమ్ లో ఉన్నాయి, తీసుకో. పోనీ ఏ హోటల్లో దిగుతో చెప్పు. వెతుక్కో. సమంత,
ప్రపంచంలోని ప్రేమికులందరూ ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తుంటారు. రోజు ఎన్నో వేల మంది లవర్స్ ఇక్కడికి వస్తుంటారు.